అందరికీ అన్ని విషయాలు తెలుసుకునేలాగా లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా! అంటే అంతకంటే మార్గం లేనప్పుడు అదే సౌకర్యం అనిపించేది. ఈ పోస్ట్ బాక్స్ వర్సెస్ ఇన్‌బాక్స్ అని ఆ మనసులో ఉండే భావాన్ని నువ్వు లేవు నాకు తోచట్లేదని రాశాడనుకో, అదే ఉత్తరంలో రాయగలుగుతాడు. పెళ్ళైన జంట పరిచయం చేసుకున్నారు. ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవట. పెళ్ళై 10 ఏళ్ళయింది. మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అన్నా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. అందరికీ నచ్చిన, మనం ఎంతో మెచ్చిన మన రాజీపండి రాజేశ్వరి గారితో ధాత్రి ఎక్స్‌క్లూసివ్ పెద్ద బాల శిక్ష ఈరోజు కొత్త కాన్సెప్ట్‌తో. అమ్మా చెప్పండి. లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్‌లో మనం చాలా డిఫరెన్సెస్ చూసాం. ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి మీ అనుభవాలు ఇప్పుడు మా లెసన్స్ కదా! అవును. సో, నాకిప్పుడు ఇంట్రెస్టింగ్‌గా అనిపించేది ఏంటంటే, సడన్‌గా ఇప్పుడు మేము ఎవరైనా కలవాలనుకోండి టకటక మెసేజ్ చేసేస్తాం అనమాట. అరే ఇక్కడికి వచ్చేయండి, లేకపోతే హలో ఎలా ఉన్నారు? ఫోన్ మీకప్పుడు మాట్లాడేస్తారు. అవి లేవు కదా! ఇప్పుడు లేవు. మాకు ఎన్ని ఆప్షన్సో మళ్ళీ అవును. ఒక్కొక్క దానికి అప్పట్లో మళ్ళీ లేవు. ఒక్కొక్క యాప్ ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో కదా! లేవు. అవును. అప్పుడు ఏమి లేవు కదా! అప్పుడు కానీ మీరు అంత అందుబాటులో అందరికీ అన్ని విషయాలు తెలుసుకునేలాగా లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా! అవును. అది అది అప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించేది చాలా కదా! చిత్రంగా ఉండే. అంటే అంతకంటే మార్గం లేనప్పుడు అదే సౌకర్యం అనిపించేది. దానికంటే కొత్త కొత్త మార్పులొస్తున్నప్పుడు అది ఎందుకంత ఇబ్బంది అనిపించేది. ఆహా! నేను పుట్టినప్పుడు ఉత్తరాలు తప్ప వేరే మార్గం లేదు కదా! పుట్టిన వెంటనే ఉత్తరం రాశారు మూడో రోజు. మళ్ళీ మంచి చెడ్డ ఇన్ని చూస్తారు. మూడో రోజో, ఐదో రోజో రాయాలి. లెటర్‌కి. లెటర్‌కి కూడా. మూడో రోజున చిన్ని చిన్ని అక్షరాలతో మా తాతగారు నీకు అమ్మాయి పుట్టిందని మా నాన్నకు ఉత్తరం రాశారు. మేమైతే ఒక్క సెకండ్‌లో ఫోటో తీసేసి పంపించేసి ఫోనొచ్చేస్తుంది. ఫోన్‌లో మ్యాటర్ వెళ్ళిపోతుంది. చిన్ని చిన్ని అక్షరాలతో ఈయన మూడో రోజు రాస్తే, ఆయనకు ఐదో రోజు చేరుకుంది. ఆయనకి చేరాలి కదా ఉత్తరం. 2 రోజులు టైం పడుతుంది కదా! హుహు. ఆయనకి ఐదో రోజు చేరుకుంది. ఆయన కూతురు పుట్టిందని తెలిసేవాడికి పిల్లకి 5 రోజుల టైం గడిచింది. సరే ఆ తర్వాత 10వ రోజున పొట్టి స్నానం అవుతుంది. అప్పుడు ఎత్తుకోవచ్చు కాబట్టి ఆయన 10వ రోజుకొచ్చారు. ఇప్పుడైతే నొప్పులు పడుతుంటేనే పక్కన హస్బెండ్ ఉంటున్నాడు ఈ రోజుల్లో. ఉండకపోతే అదొక రచ్చ. ఆ! కదా! ఇప్పుడు పూర్వం ఏంటంటే, అమ్మాని నొప్పొస్తే అమ్మాని తలుచుకుంటారు పిల్లలని తల్లి పక్కన ఉండేది. పిల్లకి పురుటి నొప్పులొస్తుంటే. ఇప్పుడు అమ్మ అంటే అలా ఏవండి అంటున్నారు. అంచేత భర్త పక్కన ఉండాలి గానీ, అమ్మాయికి అమ్మ పక్కన ఉండాలన్న ఇది లేదు. సరే మా నాన్నగారు ఎప్పుడో 10వ రోజో ఎప్పుడో నెమ్మదిగా చూడ్డానికి వచ్చారు. అంటే అంతంత ఆలస్యాలు జరిగేవి పూర్వం ఉత్తరం అంటే. అదే పోస్ట్ బాక్స్ వర్సెస్ ఇన్‌బాక్స్ అని ఆ! మీకొక 10 రోజులుంటే మాకిప్పుడు 10 సెకండ్లు 10 కూడా మేము సెకండ్లలో ఒక ఫోన్ కాల్‌తో వెళ్ళిపోతది. ఆ! ఒక మెయిల్ కొట్టారంటే ఇన్‌బాక్స్‌లో మెయిల్ చూసుకుంటారు. అప్పుడు మీరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళా లెటర్స్ కోసం? తప్పదుగా. వెయిట్ చేస్తే వేరే మార్గం లేదు గదా! ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఉత్తరం రావాలి అంటే ఆవిడ బయట అరుగులుండేవి. పూర్వం కాలంలో ఇళ్ళకి బయట అరుగులుండేవి. ఆ అరుగు మీద పచారులు చేస్తుండేది పోస్ట్ మ్యాన్ వచ్చే టైంకి. ఆహా! ఆయన ఏ మధ్యాహ్నం 12 గంటలకో వస్తాడు. ఆ 12కి ఈవిడ అలాగా తిరుగుతుండగా అంత దూరంలో వాడు సైకిల్ మీద వస్తాడు. ఆ! స్కూటర్లు లేవు గదా! సైకిల్ మీద అంత దూరంలో కనపడేది. హమ్మయ్య! పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అనుకున్నాక వాడు ఇంటింటి దగ్గర ఆక్కుంటూ ఈవిడ దాకా వచ్చేటప్పటికి ఇంకో అరగంట పట్టేది. వచ్చిన తర్వాత వాడు ఏదైనా ఉత్తరం ఇచ్చాడా పండగే ఇంకా. ఉత్తరం వచ్చింది అని. ఉత్తరం రాలేదనుకో, రాలేదని బాధ. రేపొస్తుందేమో అని మళ్ళీ ఆశ. మళ్ళీ సేమ్ టైమ్. రేపు మళ్ళీ 12 గంటలకు అరుగు మీద మళ్ళీ పచార్లు మొదలు. ఉత్తరం వచ్చింది అంటే ఒక ఆనందం. అమ్మ వచ్చింది కదా అని. అందులో 1, 10 సార్లు చదువుకొని మొత్తం కంఠస్థం పట్టినట్టు అదే చదువుకొని అంత మ్యాటర్ ఒక చిన్న కానీ, లెటర్‌లో. కానీ ఉత్తరంలో రాసినప్పుడు మన భావాల్ని యాజ్ ఇట్ ఈజ్‌గా పెడతాం అందులో. హ్మ్. అదే నువ్వు మెయిల్ పెట్టినప్పుడో, ఒక వాట్సాప్ పెట్టినప్పుడో అంత రాదు. మైండ్‌లో ఉన్నంత ఆ ఫీలింగ్స్ రావు. నాకనిపిస్తుంది అలాగని. ఉత్తరం చదువుకుంటేనే ఆనందం అనిపిస్తుంది. అదే మామూలుగా మనకు కూడా చెప్తారు. మనకి బుర్రలో ఉండేది రాస్తేనే ఆ! పూర్తిగా అనిపిస్తుంది. వస్తుంది. అనిపిస్తుంది. ఆ మనసులో ఉండే భావాన్ని నువ్వు లేవు నాకు తోచట్లేదని రాశాడనుకో, అదే ఉత్తరంలో రాయగలుగుతాడు. నువ్వు లేవు నాకు తోచట్లేదు అని వాట్సాప్‌లో పెట్టరు జనరల్‌గా. పెడితే కూడా బాగుండదు కదా! పెడితే కూడా బావుండదు. అంచేత ఉత్తరం రాసినప్పుడు మన సినిమాల్లో చూపిస్తారు చూడు, ఉత్తరం చదువుతుంటే అందులో మనిషి కనపడుతుంటాడు. మనిషి కనపడి మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. ఏమే నువ్వు అలాగా బాగున్నావా? అలాగా ఉత్తరం చూసుకుంటే అందులో అవతల వ్యక్తి మాట్లాడుతున్నట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. ఒకటికి 4 సార్లు చదువుకునేవాళ్ళు. మరీ చదువుకునేవాళ్ళు. అదే మొగుడుత్తరం అంతే మరీను. దాచిపెట్టేసుకుని ఇంక అసలు ఎంతో చేసేవాళ్ళు. ఈ సందర్భంలోనే నాకొక కథ గుర్తొస్తోంది. కథ ఏంటి నిజంగా జరిగిన ఫ్యాక్ట్ అది. మా తోడు నీడ మీటింగ్‌కి వచ్చారు చాలామందొచ్చారు. అందులో ఒకాయన భోంచేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు భాస్కర్‌రావు గారని. ఆయనకి టైం అయింది. ఏదో వేరే పనుందని వెళ్ళిపోయాడు. హ్మ్. బెంగుళూరు నుంచి ఒక ఆవిడొచ్చింది. ఆవిడ సాయంత్రం వరకు ఉంది. మీటింగ్ హ్మ్. అంతా అయ్యేదాకా ఉంది. ఆమెకెవరు కుదరలా.
ఆ! సరే వెళ్ళిపోతూ ఏదో బాధగా అయ్యో పొద్దుననగా అంత దూరం నుంచి వచ్చాను. ఏదైనా సంబంధం కుదురుతదేమో అని. నాకెవరు కుదరలేదు. వెళ్ళిపోతున్నాను చెన్నై గారు అంది మా మెంబర్‌తో. ఆయన పాపం జాలిపడి అంత దూరం నుంచి వచ్చింది కదా! అని ఒక కాగితం మీద 2 ఫోన్ నంబర్‌లు ఏసిచ్చాడు. హ్మ్. అమ్మ వీళ్ళిద్దరితో మాట్లాడుకోండి. మీకేదైనా సెటిల్ అయితే చూసుకోండి అని. హ్మ్. సరే కాగితం తీసుకొని ఆవిడ బెంగుళూరు వెళ్ళిపోయింది. హ్మ్. ఆ రెండింట్లో ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంటు. హ్మ్. ఇంకొక ఆయన హెచ్ఎంటీ కంపెనీలోనో ఇందులోనో పనిచేసి రిటైర్ అయిన ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకులే అని ఆవిడ భయపడింది. పోలీసులు మనకెందుకులే అని రెండో ఆయనకి ఫోన్ చేసింది. హ్మ్. రెండో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పలికాడు. ఐఎమ్ సో అండ్ సో అండి. నా పేరు ఇది. నా పేరు విజయ. నేను ఇలా బెంగుళూరులో ఉంటాను. నిన్న మీటింగ్‌కి వచ్చాను. నాకెవరు పరిచయం అవ్వలేదు. మీ హ్మ్. నెంబర్ ఇచ్చారు చెన్నై గారంటే, ఈయన కూడా నేను వచ్చానండి. కానీ నేను లేను. మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. అంచేత మిమ్మల్ని కలవటం పడలేదు అన్నాడు. హ్మ్. అది పరిచయం. ఆ రోజు నుంచి కొద్ది రోజులు మాట్లాడుకున్నారు ఫోన్‌లో. ఒకళ్ళ ఓకే. మంచి చెడ్డలు ఒకళ్ళు తెలుసుకున్నారు. అలా మాట్లాడుకుంటుంటేనే వాళ్ళకి ఒక అభిమానం వచ్చేసింది. హ్మ్. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేదు. ఆ! వాళ్ళకి వాట్సాప్ కాల్స్ అవి కూడా తెలియవు. తెలిస్తే కనీసం ముఖమైనా చూసుకుందురు. ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నా కూడా వీడియో కాల్ చేసి చూసుకుంటున్నారు పెళ్ళికొడుకు, హ్మ్. పెళ్ళికూతురు. వాళ్ళకి తెలియవు పాపం. ఆయనకి 65 ఏళ్ళే ఉన్నాయి. ఈమెకే 55 ఉన్నాయి. సరే మొత్తం మీద కొన్నాళ్ళయ్యాక నిర్ణయం చేసుకున్నారు. మనిద్దరం పెళ్లి చేసుకుందామని చూసుకోకుండానే. హ్మ్. చూసుకోకుండానే నిర్ణయం చేసేసుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారిక. ఆ! ఆయన కూడా వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఢిల్లీలో ఎక్కడో ఏదో మంచి పోస్ట్‌లో ఉంది. రైల్వేలోనో ఎక్కడో ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి తీసుకొచ్చింది ఆయన్ని నా దగ్గరికి. ఆ! సరే ఆమెకు ఇది ఇంతకుముందు రెండో పెళ్ళి ఆవిడకి. ఆయనకి రెండో పెళ్లి. ఈవిడకి మొదటి పెళ్ళే గాని ఆయనకి రెండో పెళ్లి. పెద్ద భార్య పిల్లలున్నారు. ఈవిడకి హ్మ్. పుట్టిన పిల్లలు ఎవ్వరు లేరు. హ్మ్. అంచేత ఈవిడకి పెద్ద పిల్లలు చెప్పాలన్నంత పర్మిషన్‌తో సంబంధం లేదు. సరే ఇద్దరు నిశ్చయం చేసేసుకున్న తర్వాత రోజు ఆయన పొద్దున్నే ఫోన్ చేసేవాడు గుడ్ మార్నింగ్ అని. ఆహా! ఆ గుడ్ మార్నింగ్ ఫోన్ తోటే ఈవిడ లేచేది. ఆ! అబ్బో! సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఆయన ప్రేమలేఖలు రాయడం మొదలెట్టాడు. ఈ రోజుల్లో పోస్ట్ మ్యాన్‌లు అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు. ఆ! అంచేత ఏం చేసేవాడంటే ఒక ప్రేమలేఖ రాసి, ఆ ప్రేమలేఖని ఫోటో తీసి వాట్సాప్‌లో పంపేవాడు ఆవిడకి. ఆహా! ఆ ప్రేమలేఖను ఆవిడ వాట్సాప్‌లో చదువుకునేది. ప్రతిరోజు ఒకరోజు కాదు. హుహు. ఈ 4 రోజులకొకసారి కాదు. ప్రతిరోజు. ఘాటైన ప్రేమ. యాహ్! ఎంత ఘాటుగా రాసాడో. చాలా ఘాటైన ప్రేమలేఖలు రాసి రోజు పంపించేవాడు. 65 ఏళ్ళాయన. ఆవిడ రోజు చదువుకునేది. ఆ! అది వాళ్ళు మాకు పెళ్ళయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్‌కి పెళ్ళయిపోయిన వాళ్ళొచ్చి పరిచయం చేసుకొని చెప్పాలి. మేము లాస్ట్ మీటింగ్‌కొచ్చాము. ఆహా! ఇలా మాట్లాడుకున్నాము. మేము పెళ్లి చేసుకున్నాము. మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళ పరిచయం చెప్పినప్పుడు, ఈ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటది. మనకు ఊరట. కూడా ఏమన్నా హ్మ్. కుదురుతుందేమో అని. అలా వాళ్ళు కూడా చెప్పారు. ఆవిడ ఆ సందర్భంలో ఆయన గురించి చెప్పింది. ఆ! ఆయన రోజు నాకొక ప్రేమలేఖ రాసేవారు. ఫోటో తీసి నాకు వాట్సాప్‌లో పెట్టేవారు అని చెప్తూ, ప్రేమలేఖలు రాయడంలో ఆయనకి పీహెచ్‌డీ ఇవ్వొచ్చండి. అంత బాగా రాసేవారు అని చెప్పింది. అబ్బో! ఇప్పుడసలు అయితే నేనేదో అయిపోయింది మీటింగ్ అయిపోయి సాయంత్రం ఇంటికొచ్చాక రాత్రి పడుకునే ముందు మా వారితో అన్నాను. ఇలాగ ఒక నాకు జంట కూడా. పెళ్ళైన జంట పరిచయం చేసుకున్నారు. ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవట. పెళ్ళై 10 ఏళ్ళయింది. మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అన్నా. ఆ! అంటే ఆయనన్నారు, "నేను కింద సంతకం పెడతా. పైన ఏం కావాలో నువ్వు రాసుకో. నన్ను చంపకు" అని అంటే తిరిగి పడుకున్నారు. కింద నేను సంతకం పెడతా. పైన నీకు ఎలా రాస్తే బావుంటుందో అలా పైన నువ్వు లవ్ స్టోరీ రాసేసుకో. సెట్ చేయాలి రాజేశ్వరి గారు మనం. అలా అన్న మగవాడిని నేను ఇంతవరకు చూడలేదు. నా కర్మ అనుకోని నేను కూడా పడుకున్నాను. ఏం చేస్తాం అలాగా. ఆ! ఆయన అంత అద్భుతమైన ప్రేమలేఖలు రాసావట. ఆ హ్మ్. ప్రేమలేఖ కనుక పోస్ట్ చేస్తే, ఆ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ కోసం వీడు ఎదురు చూడడం, అది చూసుకోవడం, అది చదువుకోవడం ఎంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ వాట్సాప్‌లో చదువుతోందనుకో, అందుకే ఆయన వాట్సాప్‌లో పెట్టేవాడు కాదు. కాగితం రాసే పెట్టేవాడు. టిక్కు టిక్కు ఏబీసీడీలు కొట్టేవాడు కాదు ఆయన. సరే. ఆ! అలాగా ఒక ఉత్తరం వచ్చింది అంటే, అవతల వ్యక్తి యొక్క మంచి చెడ్డలన్నీ మనకి ఆ ఉత్తరంలో ప్రతిబింబిస్తాయన్నమాట. ఇప్పుడు ఈరోజు ఇన్‌బాక్స్‌లో అంత లేదంటారు. పోస్ట్ బాక్సే అది ఇన్‌బాక్స్ మెయిల్‌లు వాటిల్లోనూ అంత అఫీషియల్‌గా ఉంటాయి తప్ప, ఇలాగ ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయని నేను అనుకోను. మరి నాకు ఉత్తరాలు రాలేదు కాబట్టి నాకు అనుభవం లేదు కాబట్టి. రాయిపిద్దాం. నాకు అనుభవం లేదు. అడిగి రాయిపించేద్దాం చెప్పాలి. ఎలాగో. చెప్పాలి. సంతకం తీసుకొని నేను రాస్తానమ్మా మీకు అదే. లెటర్. సంతకం తీసుకుంటే నువ్వు రాస్తావు కింద.